వంకాయ కూర అండి. ఇదేంటంటే జీలకర్ర కారం పెట్టి చేసుకుందాము. పల్లి నూనె వేసాను. పల్లి నూనె వేసుకుని కొంచెం ఇవి సన్నగా పొడుగ్గా తరిగేసి వేసేసుకోవాలండి. ఇవి కండ పట్టకుండా కొంచెం ఉప్పు నీళ్ళలో తరుక్కోండి, బాగుంటాయి. దీంట్లో ఏంటంటే లైట్గా సాల్ట్ వేసేసి పైన ఒక నీళ్ళున్న మూత పెట్టేసాం అనుకోండి, దానికి స్టీమ్ వచ్చేసి ఆ వాటర్ కిందకి దిగి బాగా మగ్గుతాయి అన్నమాట. అట్లా పెట్టండి. దీంట్లో కారం ఏంటంటే మిరపకాయలు, జీలకర్ర, ఇంగువ అండి. ఇంగువ, జీలకర్ర రెండు కూడా కలిసిపోయి ఒక స్పెషల్ రుచి వస్తుందండి. దేన్ని ఏది డామినేట్ చేయదు, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. బాగా మగ్గిపోయిన తర్వాత వాటిలో ఈ జీలకర్ర కారం వేసేయాలన్నమాట. ఇంగువ నచ్చిన వాళ్ళు అయితే స్కిప్ చేసేసుకోండి, కానీ రెండు కలిసిన కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది, స్పెషల్ టేస్ట్ వస్తుంది అనమాట. జీలకర్రని ఇంగువ డామినేట్ చేయదు, ఇంగువ జీలకర్ర డామినేట్ చేయదు అనమాట. స్టవ్ ఆపేసి కారం వేసుకోండి, లేకపోతే కారం నల్లగా మాడిపోతుంది అనమాట. స్టవ్ ఆపేసిన తర్వాత కారం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా తింటారండి. చాలా చాలా బాగుంది కర్రీ. ఒకసారి ట్రై చేసి చూడండి. సింపుల్గా